ఇందులో BaCl2 plus Al2 SO4 thrice gives rise to BaSO4 plus AlCl3 అని ఇచ్చారు. మనం దీన్ని ఆల్జిబ్రిక్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. ఇలా చేయడం కోసం మనం ఏం చేయాలి అంటే ఏ, అలాగే ఇక్కడ బి, ఇక్కడ సి, ఇక్కడ డి వాల్యూ డి అని రాసుకుంటాం. అంటే మనం ABCD వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి అక్కడ రిప్రజెంట్ చేస్తే ఈక్వేషన్ బ్యాలెన్స్ అయినట్టే. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని BA ఎన్ని ఉన్నాయి, అలాగే Cl ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ అల్యూమినియం ALs ఎన్ని ఉన్నాయి, సల్ఫర్లు ఎన్ని ఉన్నాయి, ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి అనేది మనం చూద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక BA ఉంది, Cl 2 ఉన్నాయి కాబట్టి 2A అండ్ 2A ఈజ్ ఈక్వల్ టు, అలాగే అల్యూమినియంస్ ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2B అని రాశాను ఈజ్ ఈక్వల్ టు సైన్ వేశాను. సల్ఫర్స్ ఇక్కడ 3 ఉన్నాయి చూడండి, SE3 ఈ నెంబర్ దీనికి సంబంధించింది. ఇలా బ్రాకెట్ పెట్టి మనకి ఇచ్చినప్పుడు ఈ నెంబర్కి ఇది వేసుకోవాల్సి ఉంటుంది. అంటే 3B అన్నమాట. అల్యూమినియం సల్ఫర్ 3Bగా మనం నోట్ చేసుకోవాలి. 3B ఈజ్ ఈక్వల్ టు, అలాగే ఆక్సిజన్లు ఇక్కడ 4 ఉన్నాయి, సో ఇక్కడ 3 ఉన్నాయి. 4 3s are 12Bగా మనం నోట్ చేసుకోవాలి. రైట్ హ్యాండ్ సైడ్ చూద్దాం. ఇక్కడ ఒక సి ఉంది, అంటే BAలు ఎన్ని ఉన్నాయి, బేరియంస్ సి, అలాగే సల్ఫర్ 1 ఉంది, ఎక్కడుంది ఇక్కడ 3B ఈజ్ ఈక్వల్ టు సి, అలాగే ఆక్సిజన్లు 4 ఉన్నాయి, 4C, అలాగే నెక్స్ట్ అల్యూమినియం 1 ఉంది కాబట్టి ఒక D వేస్తాం, 2B ఈజ్ ఈక్వల్ టు D, అలాగే Cls 3 ఉన్నాయి కాబట్టి 3D. ఈ విధంగా మనం వేసుకుంటాం. ఇప్పుడు మనం ఏ వాల్యూని లెట్ A ఈజ్ ఈక్వల్ టు 1 అనుకున్నట్టయితే సి వాల్యూ కూడా 1 వస్తుంది. ఎందుకనంటే A ఈజ్ ఈక్వల్ టు సి, ఇది చూడండి. సో A ఈజ్ ఈక్వల్ టు సి కాబట్టి సి కూడా 1 వస్తుంది. నెక్స్ట్ 3B ఈజ్ ఈక్వల్ టు సిలో మనం సి వాల్యూని రిప్రజెంట్ చేసినట్టయితే 3B ఈజ్ ఈక్వల్ టు సి, దాని నుంచి B ఈజ్ ఈక్వల్ టు 1/3 వస్తుంది. నెక్స్ట్ చూడండి, 2A ఈజ్ ఈక్వల్ టు 3D అంచేత D వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 ఇంటూ A వాల్యూ 1 కాబట్టి 3D, అంటే 3D వాల్యూ 2కి ఈక్వల్. సో దెర్ఫోర్ D ఈజ్ ఈక్వల్ టు 2/3 వస్తుంది. మనం గమనిస్తే A వాల్యూ 1, B వాల్యూ 1/3, C వాల్యూ 1, D వాల్యూ 2/3 వచ్చింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ABCD వాల్యూస్ని ఇక్కడ రిప్రజెంట్ చేసాం. A వాల్యూ 1, B వాల్యూ 1/3, C వాల్యూ 1, అలాగే D వాల్యూ 2/3. ఇక్కడ మనకి ఈ కింద హారంలో ఉండే నెంబరు 3, ఇక్కడ కూడా 3 కాబట్టి ఈ మొత్తం ఈక్వేషన్ని 3 చేత మల్టిప్లై చేద్దాం. సపోజ్ ఇక్కడ నుంచి చేస్తాను చూడండి, 3 చేత మల్టిప్లై చేసాను 3, అలాగే ఇక్కడ 3 చేత మల్టిప్లై చేసినప్పుడు ఇది ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఇక్కడ 3 చేత మల్టిప్లై చేస్తున్నాను, ఇక్కడ 3 చేత మల్టిప్లై చేస్తున్నాను, ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. ఈక్వేషన్ మనం రాయవచ్చు.